ప్రైజ్ ది లార్డ్. గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మరి మీ అందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీ నుండి ప్రతి నెల మరి 3వ మంగళవారం మన గుంటూరు పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమేనండి. మరలా ఈ నెల అనగా మరి ఫిబ్రవరి 17వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది. మరి ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, మరి మరణకరమైన రోగాల నుంచి స్వస్థత అనేక మంది ప్రజలు పొందుకుంటున్నారు. మరి మీరు ఏ సమస్యలో, బాధలో, కష్టాల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, లేచి ప్రార్థించారని మరి నేను నమ్ముతున్నానండి. ఈ యొక్క కడవరి దినాల్లో, మరి ఈ చివరి దినాల్లో మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో ప్రార్థన లేకపోతే మన జీవితాలు శూన్యంగా మారిపోతాయి. కనుక మరి ప్రతి ఒక్కరూ ఉదయకాలం లేవగానే ప్రార్థించండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి వాగ్దానము కదా. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేస్తారని. కొంతమందిని మనం చూస్తుంటాం కదా, కొంతమంది నోటి నిండా నవ్వు రాదు, ఏదో చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే అనేక బాధలు, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఉండడాన్ని బట్టి పైకి మాట్లాడుతున్నా నవ్వుతున్నట్లే అని అనిపిస్తారు, కానీ హృదయపూర్వకంగా మరి నోటి నిండా నవ్వలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ ఉదయకాలం వాగ్దానం వింటున్న నీ పరిస్థితులు కూడా చాలా దుఃఖంతో, వేదనతో, కన్నీటితో ఉన్నావేమో. పైకి బాగానే మాట్లాడుతున్నావు, అనేక మంది పలకరిస్తున్నప్పుడు ఏదో అరకొరగా నవ్వుతున్నావు కదా, కానీ మనస్ఫూర్తిగా నోటి నిండా నవ్వలేకపోతున్నావు. కారణం ఏంటంటే అప్పు బాధలు, అనారోగ్యాలు, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కదండి. అలాగే వ్యాపారంలో లాస్ అయిపోయి, అలాగే జీవితంలో అన్నీ కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, అంతస్తును కోల్పోయి, కొంతమంది పేరును కోల్పోయి, అలాగే బిడ్డల వలన వస్తున్న శోధనలు, ఒకవేళ భర్త వలన హింసించబడుతూ, ఒకవేళ కుటుంబీకుల ద్వారా బాధపరచబడుతూ, అలాగే రోగాలతో చాలామంది బాధపడుతూ, ఇంకా నవ్వు ఎక్కడి నుంచి వస్తుందండి? చాలామంది అంటారు, మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైందండి అని అంటుంటారు. కారణం ఏంటంటే సమస్యలండి. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి ఎలా ఉంది కదా, నీ నోటి నిండా నవ్వి చాలా రోజులైపోయింది, చాలా దినాలు, ఒకవేళ సంవత్సరాలు అయిపోయిందేమో. కారణం అనేక సమస్యలు, పోరాటాలు. కానీ నీ దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడంట. దేవుని బిడ్డలారా, చూడండి, శారా జీవితంలో మరి తనకు వివాహం చాలా సంవత్సరాలు, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఆమెకి బిడ్డలు లేకపోవడాన్ని బట్టి తన జీవితంలో నవ్వు లేదు కదా. ఎంతోమంది తన మరి ఎదురే తన బంధువులు, స్నేహితులు ఎంతోమంది గర్భవతులు అవుతూ పిల్లల కంటూ ఉన్నారు, కానీ మరి తన జీవితంలో బిడ్డలు లేకపోవడాన్ని బట్టి నోటి నిండా నవ్వలేని పరిస్థితులు కదండి.
కానీ ఒక రోజున దేవుడు శారమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. నిర్ణయ కాలంలో మరి తన గర్భాన్ని తెరిచినప్పుడు తనకు ఇస్సాకునిచ్చారు కదండి. ఇస్సాకు అంటే అర్థం ఏంటంటే నవ్వు. శారమ్మకి అప్పుడు నవ్వు వచ్చింది, మనస్ఫూర్తిగా నవ్వగలిగింది కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల దుఃఖం కొట్టివేయబడింది. తన మనసారా నోటి నిండా తన కుమారుని కన్నప్పుడు తను నవ్వగలుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయిందేమో నవ్వి. నీకున్న సమస్యలను బట్టి అనేక పోరాటాలు సంవత్సరాల తరబడి రోగాలు, వీటన్నిటిని బట్టి నవ్వలేని స్థితిలో ఉన్నామేమో. బిడ్డ లేకపోవడాన్ని బట్టి నవ్వలేకపోతున్నామేమో. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుడు ఈ సంవత్సరం నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవుడు నీ నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. అంటే నిన్ను ఏ పరిస్థితులు అయితే ఇప్పటి వరకు దుఃఖపరుస్తూ వచ్చాయో, నీ నవ్వును దోచేసుకున్నాడో అపవాది, ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. నీకు మంచి అనుకూలమైన పరిస్థితులు, నీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చే పరిస్థితులు, నీ నోటి నిండా నువ్వు నవ్వే ఆ గొప్ప మంచి రోజును దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నేను కాదు మాట్లాడుతుంది ఈ మాట, నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు కనుక నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం నమ్ము. ఆయన మాట ఇస్తే తప్పని వాడు. మరి నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి. నమ్ముతున్నారా? మరి నమ్మితే ప్రభువా ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చావు యేసయ్యా, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే కృతజ్ఞతలు, వందనాలు. దేవా నాయన, నిజమే నువ్వు మాత్రమే మా నోటి నిండా నవ్వు కలుగు చేయగలిగిన గొప్ప దేవుడు ప్రభా. నిజమే ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు వారికున్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఎన్ని సంవత్సరాలైందో ప్రభా నోటి నిండా నవ్వి వారి జీవితంలో ప్రతిదినం దుఃఖమే, ప్రతి సంవత్సరం దుఃఖకరమైన పరిస్థితులే వారు ఎదుర్కొంటూ వచ్చారేమో ప్రభా. కానీ ఈరోజు మీరు మాట్లాడారు, మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తున్నావు కదయ్యా. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మీరు మార్చండి ప్రభా. అన్నీ అనుకూలంగా మార్చండి ప్రభా. ప్రతి అప్పుకాడి విరగ్గొట్టండి నాయన. గర్భాలు తెరవండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, వారి నిందలు అవమానాలు తీసివేయండి ప్రభా. వారి జీవితమున ఆనందం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, వ్యాపారాలు దీవించండి, చేతి పనులు దీవించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఒకవేళ ప్రభా అయ్యా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా ఏ పరిస్థితి, ఏ రోగం ప్రభా వారిని అయ్యా నాయన ఇబ్బంది పెడుతూ వస్తుందో ఆ రోగం నుంచి వారికి విడుదల కలుగును గాక. ఏ కోర్టు కేసు వారిని ఇబ్బంది పెడుతుందో ఆ కోర్టు కేసులో వారికి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ యొక్క భూ సంబంధమైన సమస్య వారికి నాయన శ్రమ కలిగిస్తుందో ఆ సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికే స్తోత్రాలు నాయన. సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డిస్బార్డేజ్ చేసుకున్న ప్రతి వారిని అయ్యా ఇదిగో మీరు దీవించి ఆశీర్వదించే నూతన కృపతో వారిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.